ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 8th సర్గాలో 34 శ్లోకా నుంచి భరతుడు ఎప్పుడైతే పరివారంగా సేనతో పాటు ఎలా అయినా సరే రాముడున్న ప్రదేశానికి వెళ్ళి రాముడిని ఒప్పించి రాజ్యాన్ని ఆయనకి అప్పజెప్పేసేయాలి, ఆయన నేను సేవించుకోవాలి అని అనుకున్నాడు. చెయ్యరాని అపరాధం నా తల్లి చేసింది, పైగా నేను ఇంత బాధలో ఉన్నాను, రాముడిని దూరం చేసుకున్నాను, నా అపరాధం ఏది లేదని కూడా నేను చెప్పుకోవాలి అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రయాణంలో కొనసాగుతున్న క్రమంలో గుహుడు ఉన్న రాజ్యానికి వస్తాడైతే గుహుడు కూడా మళ్ళీ అనుమానాన్ని వ్యక్తపరచకుండా కానుకుని తీసుకుని అయితే భరతుడి దగ్గరికి వెళ్తాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడో కనుక్కుని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి, రాముడికి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అని అనుకున్నాడు. అయితే భరతుడు ఆ రాముడు ఎక్కడ నివసించాడు, ఎలా నివసించాడు అవన్నీ కూడా గుహుడు ద్వారా వినేసరికి పాపం చాలా బాధకి లోబడతాడు. పైగా లక్ష్మణుడి జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే రాముణ్ణి అనుసరించి వనాలకి వెళ్ళిపోవటం, ఆ రాముడికి దాసుడిగా సేవించుకునే భాగ్యం దక్కింది అన్నాడు. భ్రాతర్జానాసి యది తత్కథయస్వ మమాఖిలం యత్ర తిష్టతి తత్రాహం గచ్చామ్యానీతు మంజసా. గుహుణ్ణి అడుగుతాడు, సోదరా, నీకు తెలిసి ఉంటే రాముడి నివాసం ఎక్కడుందో, ప్రస్తుతం ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ వివరాలు నాకు తెలియచేయి. ఎలా అయినా సరే రాముణ్ణి అక్కడి నుంచి రాజ్యానికి తీసుకువెళ్ళాలి, అందుకే నేను వచ్చాను అన్నాడు. గుహస్థం శుద్ధ హృదయం జ్ఞాత్వా సస్నేహమబ్రవీత్ దేవత్వమేవ ధన్యోసి యస్య తే భక్తిరిదృశి. గుహుడు భరతుడు ఒక్క మాటలు విని ఆయన ఒక్క చిత్తశుద్ధిని గ్రహించి స్నేహపూర్వకంగా మళ్ళీ అలా అన్నాడు, దేవా, రాజీవనేత్రుడైన రాముడి పట్ల, పైగా లక్ష్మణుల పట్ల కూడా మీకున్న భక్తి ప్రపత్తులు తో అంటే ఇక్కడ మీకున్నవి చాలా అపారమైనవి, అందుకే నువ్వే ధన్యుడివి అన్నాడు. ఎందుకంటే రాజ్యం వచ్చింది, అనుభవించచ్చు, తిని తప్పేం లేదు. అడిగిన వాళ్ళు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ చూస్తే ఇప్పుడు రాజ్యాన్ని అనుభవించినా రాజ్యాన్ని పరిపాలించినా తప్పు పడటానికి లేనే లేదు భరతుడిని. కానీ మనస్సు అన్నది ఒకటి ఉంటుంది, అంటే నాది కానిది, ఇది నా అన్నది, అందుకుని అలా పరితపించిపోతున్నాడు. అందుకే అది అర్థం చేసుకున్న గుహుడు, నువ్వే ధన్యుడివి, నీకున్న భక్తి ప్రపత్తులు అమోఘము. రామే రాజీవపత్రాక్షే సీతాయాం లక్ష్మణీ తథా చిత్రకూటాద్రినికటే మందాకిన్యా విధూరతః. అక్కడ రాముడు రాజీవనేత్రుడైన ఆయన సీతాదేవితో అలాగే లక్ష్మణుడితో కలిసి చిత్రకూట పర్వతం చెంత మందాకిని తీర సమీపంలో అక్కడ ఉంటున్నారు అని. మునీనామాశ్రమ పదే రామస్తిష్టతి సానుజః జానక్యా సహితో నందాత్ సుఖమాస్తి కిల ప్రభు. దానికి సమీపంలో రాముడు తన తమ్ముడైన లక్ష్మణుడు జానకీదేవి సీతాదేవితో కలిసి ఆనందంగా ఋష్యుల ఆశ్రమాల దగ్గర నివసిస్తూ ఉన్నారు అని చెప్పాడు. తత్ర గచ్చామహే శీఘ్రం గంగాం తర్తుమిహర్హసి ఇత్యుక్త్వా త్వరితం గత్వా నావః పంచశతానిహ. ఎప్పుడైతే ఈ విషయాలు చెప్పాడో అక్కడికి మనం త్వరగా వెళదాము, వెంటనే గంగను దాటాలి, దాటితే అక్కడికి వెళ్తామని చెప్పి త్వరగా వెళ్ళి తన సేన సహితంగా గుహుడు భరతుణ్ణి మళ్ళీ అవతల పక్కకి పంపించాలి కాబట్టి తన వారినందరినీ త్వరగా గంగను దాటడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమంటూ తను కూడా వెళ్ళాడు. సమానయత్ సస్సైన్యస్య తర్తుం గంగాం మహానదీం స్వయమేవాని నాయేకాం రాజనావం గుహస్తనా. గంగా నదికి దాటించటానికి 500 నావల్ని రప్పించాడు. పైగా గుహుడే స్వయంగా ఒక రాజనౌకను కూడా నడిపించుకుని ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆరోప్య భరతం తత్ర శత్రుఘ్నం రామమాతరం వశిష్ఠం చ తదన్యత్ర కైకేయీం చాన్యయోషితః. ఈ నావలన్నీ కూడా అక్కడికి ఎప్పుడైతే తీసుకొచ్చారో అందులో అంటే ఈ రాజనౌకలో భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, వశిష్ఠుల వారిని, కౌసల్యమాతను, మరికొందరైన ఇక్కడ కైకేయిని, సుమిత్రాదేవిని, ఇతర రాళ్ళనందరినీ కూడా ఎక్కించారు. తీర్త్వా గంగాం యయో శీఘ్రం భరద్వాజాశ్రమం ప్రతి దూరే స్థాప్య మహాసైన్యం భరత సానుజూయయో. ఈ విధంగా గంగా నదిని దాటి వారందరూ కూడా త్వరగా భరద్వాజ ఆశ్రమునికి వెళ్ళారు. తన సేనను ఆశ్రమానికి దూరంగానే నిలిపేశాడు.
శత్రువుడితో కలిసి ఆ శత్రుఘ్నుడితో భరతుడు మొత్తానికి భరద్వాజ ముని యొక్క ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. ఆశ్రమే మునిమాసీనం జ్వలంతమివ పావకం దృష్ట్వా ననామ భరతః సాష్టాంగమతిభక్తితః. అక్కడ ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా ప్రకాశవంతంగా ఉన్న ఆ భరద్వాజ మునిని చూసి పైగా ఆయన కూర్చునున్నాడు. భక్తిపూర్వకంగా ఆయనకి సాష్టాంగ నమస్కారాలు చేశారు వీరిద్దరూ. జ్ఞాత్వా దాసరథిం ప్రీత్యా పూజయామాస మౌనీనాట్ పప్రచ్చ కుశలం దృష్ట్వా జటావల్కలధారిణం. దర్శ దశరథ మహారాజు యొక్క కొడుకులైన ఈ భరత శత్రుఘ్నుని చూసి వెంటనే భరద్వాజ మునీశ్వరులు కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళకి విధి విధానంగా గౌరవించి వాళ్ళు క్షేమ సమాచారాన్ని అంతా అడిగి పైగా ఇక్కడ చూస్తూ ఆశ్చర్యానికి లోబడ్డాడు. ఎందుకు అంటే భరతుడు ధరించిన వస్త్రాలు ఏంటి అంటే జటావల్కల ధారిగా ఉన్నాడు. రాముడు కూడా భరద్వాజముని ఆశ్రమాన్ని దాటే వెళ్ళాడు. పైగా నివాసానికి యోగ్యమైన స్థలాలు ఇవన్నీ కూడా ఈయనకు కూడా తెలుసు. అయితే ఇక్కడ రాజ్యం రాముడికి దక్కలేదు, భరతుడికి దక్కింది. రాజ్యం దక్కాక కూడా జటావల్కలు ధరించి ఉన్నాడు అంటే రాజ్యాన్ని స్వీకరించలేదు. రాజ్యం ప్రశాసతస్తేధ్యా కిమేతద్వల్కలాధికం ఆగతోసి కిమర్థంతం విపీనం మునిసేవితం. రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడివి ఇప్పుడు ఈ జటావల్కలు ఈ వస్త్రాలు ధరించడానికి కారణమేంటి? పైగా మునిలు నివసించే ఈ వనభూమిలో నువ్వెందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. భూత భవిష్య వర్తమానాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు ఇట్లాంటివి ఎందుకు అడుగుతారు అంటే ఇక్కడ ఏదైతే కొన్ని కొన్ని స్థాపింపచేయటానికంటే ధర్మం ఆచరించే వాళ్ళు ఆ ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన అవతార పురుషులైన వీళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వీళ్ళు ఉన్నారు ఉండగలిగారు అన్నదే అందరికీ చెప్పటానికి. అందుకుని భరద్వాజ ముని ఇలా అడిగారు భరతుణ్ణి. భరద్వాజ వచః శ్రుత్వా భరతః సాశ్రులోచనః సర్వం జానాసి భగవన్ సర్వభూతాశయస్థితః. భరద్వాజ మహర్షి మాటలు విన్న భరతుడు కన్నుల్లో నీరొచ్చేస్తున్నాయి. స్వామి, మీకు సమస్తము తెలుసు కదా, సర్వంతర్యామిలు మీరు అంటే అన్నీ తెలిసిన వాళ్ళైనప్పటికీ కూడా మళ్ళీ ఇలా అడిగారు అంటే ఇక్కడ ఏది లోపలైతే బాధ తన్నుకొచ్చేస్తూ ఉంది, నా వల్ల రాముడికి ఈ పరిస్థితి వచ్చింది అని. అది ఇప్పుడు మళ్ళీ వ్యక్తపరిచేలాగా ఒక సందర్భాన్ని అవకాశాన్ని కల్పిస్తున్నాడు అన్న భావనలో. తదాపి పృచ్ఛసే కించిత్ తదనుగ్రహ ఏవ మే కైకేయా యత్కృతం కర్మ రామరాజ్య విఘాతనం. ఆయన ఇక్కడ మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రశ్నల రూపంలో సర్వం తెలిసినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి నాపై తమకున్న కృప అన్నది విశేషమైనది, అందుకే చెప్తున్నాను అని. రామరాజ్యం అంటే రాముడికి రాజ్యాన్ని పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని అనుకున్న ఆ సందర్భంలో కైకేయి ద్వారా చెయ్యబడిన ఆ విఘాతకాలు, దాని కారణంగా అది ఆగిపోయింది. వనవాసాదికం వాపి నహి జానామి కించన భవత్పాదయుగం మేద్య ప్రమాణం ముని సత్తమా. ఆగిపోవటమే కాకుండా అంటే ఇక్కడ నేను కైకేయి చేసిందంటే తన తల్లి చేసింది అంటే తినికి తెలిసే ఉంటుంది, పైగా తినికి చెప్పే చేసి ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. అయితే కైకేయి చేత చెయ్యబడిన ఈ విఘ్నాల రూపంలో రాముడికి వనవాసం వెళ్ళాల్సిన గతి కలిగింది. అయితే ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు ఇవన్నీ ఏమీ తెలియదు, అందుకే మునీంద్ర ఇప్పుడు కావాలంటే మళ్ళీ మీ పాదాల మీద ప్రమాణం చేసి మళ్ళీ నేను చెబుతున్నాను అన్నాడు భరతుడు. ఇత్యుక్త్వా పాదయుగళం మునేః స్పృష్ట్యార్తమానసః జ్ఞాతుమర్హసి మాం దేవా శుద్ధో వా శుద్ధ ఏవ వా. ఇలా మాట్లాడిన భరతుడు ఆ భరద్వాజ యొక్క పాదాల్ని స్పృశించి ఆర్తిగా ఆ బాధతో ఉన్న హృదయంతో, దేవా నేను దోషినో కానో స్వయంగా మీకే తెలుసు కాబట్టి మీరే తెలుసుకోగలరు అన్నాడు. మమ రాజ్యేన కిం స్వామిన్ రామే తిష్టతి రాజని కింకరోహం ముని శ్రేష్ఠ రామచంద్రస్య శాశ్వతః. రాజై ఉండవలసిన రాముడుండగా నాకు రాజ్యంతో పనేమిటి స్వామి, నేను శాశ్వతంగా శ్రీరాముడికి దాసుణ్ణి నేను అన్నాడు. అతో గత్వా మునిశ్రేష్ఠ రామస్య చరణాంతికే పతిత్వా రాజ్య సంభారాన్ సమరత్వాత్యేవ రాఘవం
పైగా స్వామి రాముడికే దాసుడిని కాదు. పైగా మునీశ్వర నేను రాముడి పాదాలు కడిగి, ఆ పాదాలపై పడి, ఆ పాదాల్ని ఆశ్రయించి, ఈ రాముడికి సంబంధించిన రాజ్య సంబరాలన్నీ కూడా నేనాయనకి సమర్పించుకోటానికి వచ్చాను. అభిషేక్షే వసిష్ఠాధ్యేహ పౌరజానపదేహ సహ నేష్యే అయోధ్యాం రామానాథం దాసః సేవేతి నీచవత్. పైగా ఈ వశిష్ఠదాదులు, పౌరజనులు వీళ్ళందరితో కలిసి నేను ఎందుకొచ్చాను అంటే, రాముడు కనిపించిన ఆ క్షణంలోనే, ఆ ప్రదేశంలోనే రాజ్యాభిషిక్తుడిని చేసేసి, ఆ రాముణ్ణి అయోధ్యకి తీసుకెళ్ళిపోటానికి, అతనికి దాసుడిగా ఉండి ఆయన్ని సేవించుకోటానికి అని చెప్పాడు. ఇత్యుదీరితమాకర్ణ్య భరతస్య వచో మునిః ఆలింగ్య మూర్ధ్నావజ్ఞాయ ప్రశశంస సవిస్మయః. మునీశ్వరుడైన ఆ భరద్వాజ భరతుడొక్క మాటలు విని ఆనందంతో ఆహా! ఇది అని చాలా అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా చెప్పకుండా కూడా సర్వజీవులది తెలుసుకోగలిగినంత తపస్సంపన్నులైన వాళ్ళు కూడా ఏమీ ఎరగనట్టుగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ భరతుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆయన్ని దగ్గరికి తీసుకుని శిరస్సు మీద ముద్దులాడుతూ అతన్ని ప్రశంసించాడు ఆయన. వత్సాజ్ఞత్వం పురేరేవేతద్భవిష్యం జ్ఞానచక్షుషా మా శుచస్వం పరో భక్తః శ్రీరామే లక్ష్మణాదపి. కుమారా, నా జ్ఞాన చక్షువులతో ముందే జరగబోయే విషయాలన్నీ కూడా నేను తెలుసుకున్నాను. నువ్వు బాధపడకు. నీవు లక్ష్మణుడి కంటా కూడా ఎక్కువగా రాముడి పట్ల భక్తి ఉన్నవాడివి. నువ్వు అసలైన భక్తుడివి అన్నాడు. ఆతిథ్యం కర్తుమిచ్చామి సస్సేన్యశ్చ తవ నఘ ఆద్యా భుక్త్వా సస్సేన్యస్త్వం శ్వేగంత రామసన్నిధం. ఓ పుణ్యాత్ముడా, సేనా సహితంగా వచ్చావు కాబట్టి మీ అందరికీ కూడా అతిథి సత్కార్యములు చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉండిపోండి. ఉండిపోయి నా ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనాలు అవన్నీ చేసి రాత్రి కూడా విశ్రాంతి తీసుకుని రేపు రాముడి సన్నిధికి వెళ్ళండి అని చెప్పాడాయన. యథాజ్ఞాపయతి భావంస్తథేతి భరతో బ్రవీత్ భరద్వాజస్వాపః సృష్టా మౌనీ హోమగృహీ స్థితః. అందుకు భరతుడు కూడా ఆయన ఆజ్ఞాపించినట్లే జరుగుతుందని దానికి అంగీకరించాడు. మునీశ్వరుడు ఒక ఆశ్రమంలో యజ్ఞశాల యందు ఆయన మళ్ళీ మౌనంగా కూర్చుండిపోయాడు. దద్యో కామదుగ్నాం కామవర్షీణం కామధూమునిః అసృజ్యత్ కామదుక్ సర్వం యదా కామమలౌకికం. ఇక్కడ అతడు సమస్త కామకుల్ని కూడా ప్రసాదించగలిగిన, అంటే ఏ కోరికతో దాన్ని అడుగుతావో నీ కోరికకు తగ్గట్టుగా చెయ్యగలిగిన ఆ కామదేవుణ్ణి ఒక్కసారిగా స్మరించాడాయన. ఆయన స్మరించినంత మాత్రం చేతే కామదేవుడు ఇచ్ఛానుసారంగా అక్కడ మళ్ళీ అంతమంది సేన ఉన్నారు. మన ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురికి 4 రకాలు కావాల్సొస్తది. అయితే ఇక్కడ అంత మహాసేనతో వచ్చిన అందరికీ ఇచ్ఛానుసారంగా అలౌకికమైన సమస్త భోగప్రదమైన పదార్థాలన్నీ కూడా కామదేవుడు సృష్టించేశాడు. కామధేను అంటే ఏ కోరిక కోరుకుంటున్నావో దానికి తగ్గట్టుగా ధేనువు నుంచి అన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అంటే ఇంతమందికి సరిపడా అన్ని రకాల వస్తువులు అక్కడ ఆ క్షణంలోనే అన్నీ కూడా సిద్ధం పడ్డాయి. భరతస్య సస్సేన్యస్య యథేష్టం చ మనోరథం యదా వవర్ష సకలం తృప్తాస్తే సర్వసైనికాః వసిష్ఠం పూజయిత్వాగ్రే శాశ్వతదృష్టేన కర్మణా పశ్చాత్ సస్సైన్యం భరతం తర్పయామాస యోగిరాట్. ఆ ధేనువు భరతుడికి అతనికి సేనకి పరివారంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇష్టం ఏమైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా సర్వ సంభరాలతో ఉన్నట్టుగా అన్నీ వర్షింపజేసినట్టుగా అక్కడ సిద్ధపరిచింది. అంతటా ఆ మునిశ్రేష్ఠుడు శాస్త్ర విధి విధానంతో ముందుగా వశిష్ఠుల వారిని పూజించి తర్వాత సేనా సమేతంగా భరతుణ్ణి తృప్తిగా అందరినీ కూడా పూజించుకున్నాడు. ఉషిత్వా దీనమేకం తు ఆశ్రమే స్వర్గసన్నిభే అభివాద్య పునః ప్రాతుర్భరద్వాజం సహానుజః భరతస్తు కృతానుజ్ఞః ప్రయయౌ రామసన్నిధిం. ఈ విధంగా స్వర్గంతో సమానమైనట్టుగా ఆశ్రమంలో అక్కడ ఒక్క రోజు వాళ్ళు ఉండిపోయారంటే అన్ని భోగప్రాయమైన వస్తువులు అక్కడ సమకూర్చబడ్డాయి. అవన్నీ అనుభవించిన తర్వాత మరునాడు ఉదయమే
మునివర్లకి నమస్కరించి ఆయనని మళ్ళీ ఆజ్ఞ తీసుకుని సోదర సమేతుడుగా భరతుడు శ్రీరాముడు ఉన్న సన్నిధికి చేరాలని అక్కడికి మళ్ళీ ప్రయాణం మొదలైంది. చిత్రకూటమనుప్రాప్య దూరే సంస్థాప్య సైనికాన్ రామ సందర్శనాకాంక్షి ప్రయయో భరత స్వయం. భరతుడితో కలిసి ఉన్న సేనతో అందరితో కూడా వాళ్ళలో కూడా రాముణ్ణి కలవాలని అంతే ఉత్సాహం ఉంది. చిత్రకూట ప్రదేశానికి సమీపించారు. అక్కడ సేనను కూడా మళ్ళీ దూరంగానే నిలిపి స్వయంగా రాముణ్ణి దర్శించుకోవటానికి తహతహలాడిపోతున్న భరతుడు ముందుకి వెళ్ళిపోతున్నాడు వీళ్ళని మెల్లగా రమ్మని. శత్రుఘ్నేన సుమంత్రేణ గుహేన చ పరంతపః తపస్వి మండలం సర్వం విచ్చిన్వానోన్యవర్తత. ఇప్పుడు మనకి ఇళ్ళకి వెళ్తున్నాము అంటే ఆ ఇంటి అడ్రస్ ఉండాలి, లొకేషన్ ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం. వనంలో నివసిస్తున్నాం ఆ ప్రదేశంలో అంటే అక్కడ నిజంగా దారి తెన్ను ఏముండదు, దట్టమైన అడవులు. ఎక్కడున్నారో తెలియదు, కాకపోతే చిహ్నాల బట్టి మనుషులు ఎవరన్నా ఉన్నారు అంటే అక్కడ అగ్నిని పెట్టుకుంటారు కాబట్టి ఆ పొగ ఏదన్నా వస్తుంది కాబట్టి అక్కడ నివాసాలు ఉన్నాయి అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకని సేనని అక్కడే నిలిపి కాలినడకన భరతుడు వెళ్ళిపోతున్నాడు తానే స్వయంగా రాముణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానని అంతలాగా తహతహలాడిపోతున్నాడు కాబట్టి. శత్రుఘ్నేన సుమంత్రేణ గుహేన చ పరంతపః తపస్వి మండలం సర్వం విచిన్వానోన్యవర్తత. పరంతపుడైన భరతుడు శత్రుఘ్నుడితో కలిసి సుమంత్రుడితో కలిసి గుహుడితో కలిసి తాపసులు ఉన్న ఆ ఆశ్రమాలన్నిటినీ కూడా వెతుకుతున్నాడు రాముడు ఎక్కడున్నాడు అని. అదృష్ట్వా రామ భవనమపృచ్ఛ దృష్టి మండలం కుత్రాస్తే సీతయా సాధం లక్ష్మణేన రఘుత్తమః. అక్కడ రాముడు కుటీరం ఎక్కడా కనిపించట్లేదు. భరతుడు అక్కడున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు. సీతా లక్ష్మణ సమేతుడుగా ఉన్న రామచంద్రుడు ఎక్కడున్నాడా అని వాళ్ళందరినీ అడుగుతున్నాడు. ఊచురగ్రే గిరేహ పశ్చిద్ గంగాయా ఉత్తరే తేటే వివిక్తం రామసదనం రమ్యం కాననమండితం. అయితే ఆ మునులు ఇంకా ముందు ఇంకా ముందు పర్వతానికి అవతల పక్క ఇట్లా అన్నీ చెప్తా ఉంటే మొత్తానికి మందాకిని ఉత్తర తీరం దగ్గరికి ఆ వనాల్లో చాలా సుశోభితమైన ఏకాంతంగా ఉన్న రాముడి రమణీయమైన కుటీరం అక్కడ ఉన్నది అని. సఫలే రామ్రాపనస్యేహ కదలీషండ సంవృతం చంపకేహ కోవిధారేశ్చ పున్నాగైర్విపులైస్తథా. అది చాలా చక్కగా ఈ పళ్ళతో ఉన్న ఆ పళ్ళతో ఉండిపోయిన అటువంటి చెట్టులు మామిడి, పనస, అరటి ఇటువంటి చెట్లతో ఉన్నది. పైగా అక్కడ పూల చెట్లు సంపంగి, కాంచన, పున్నాగ అటువంటి వాటితో చాలా చక్కగా ఉన్న ప్రదేశము అని చెప్పారు. ఏవం దర్శితమాలోక్య మునిభిర్భరతోగ్రతః హర్షాద్వయో రఘవ శ్రేష్ఠ భువనం మంత్రినా సహా. మునులు ఎప్పుడైతే ఆ నివాసం గురించి అవన్నీ చెప్పగా ఆనందంతో ఇప్పుడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది. అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి ఎక్కడెతకాలో తెలియకుండా ఉన్నప్పుడు బాధ వస్తుంది. కానీ ఇక్కడే ఉన్నాడు, ఇంకొంచెం దూరం వెళ్తే దొరికిపోతుందని దాని చుట్టుపక్కల పరిసరాల గురించి అవన్నీ చెప్పేసరికి ఆనందంతో తన మంత్రుల్ని తీసుకుని వెంటనే రాముడున్న ప్రదేశానికి మొత్తానికి చేరుకోవటానికి బయలుదేరిపోతున్నాడు ఆరాటంతో. దదర్శ దూరాదతి భాసురం శుభం రామస్య గేహం మునిబృందసేవితం వృక్షాగ్రసంలగ్నా సువల్కలాజీనం రామాభిరామం భరతః సహానుజః. అట్లా ముందుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భరతుడు శత్రుఘ్నుడితో ఉన్నాడు. ఇలా దూరం నుంచే మునిజనులతో సేవించబడితే అతి సుందరమైన ప్రకాశవంతమైన అక్కడ కుటీరం ఒకటి చాలా శుభకరంగా దర్శించాడు. అందులో వృక్షాలొక్క శాఖల పైన పైగా మృగ చర్మాలు వేలాడదీస్తూ ఈ వల్కలులు వేలాడదీసి ఇవన్నీ కనపడుతున్నాయి. రాముడి సాన్నిధ్యంలోనే అది ఇంకా ఇంకా ఆ చాలా చక్కగా ఉన్నది అని, అది రాముడి ప్రదేశమే అని గమనించి ఆనందానికి లోబడ్డాడు భరతుడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 8th సర్గ సంపూర్ణం.